గణతంత్ర దినోత్సవాన్ని అంబేద్కర్ రిపబ్లిక్ దినోత్సవంగా నిర్వహించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ సభ రూపొందించి ఆమోదించిన రాజ్యాంగ ఆమోదం పొందిన నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. కానీ ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చిన రిపబ్లిక్ దినోత్సవం నాడు అంబేద్కర్ ను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే రోజున ఎక్కడా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేయటం కానీ నివాళులు అర్పించడం కానీ జరగకపోవటం శోచనీయమన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు ఈ విషయంలో పునరాలోచన చేసి అంబేద్కర్ కు సముచిత స్థానం ఇవ్వాలని, రిపబ్లిక్ డే రోజున అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని నీలం నాగేంద్ర కోరారు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే ఉత్సవాలు భారతదేశంలో ఘనంగా ప్రభుత్వాలు నిర్వహించనున్నాయి. 1950 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేగా భారతదేశం అంటే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. అంటే మనం అప్పుడు దాకా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలకులు పరిపాలించారు 200 ఏళ్ళు. అంతకుముందు రాజులు పరిపాలించారు. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి రాజ్యాంగం అవసరమైంది. ఆ రాజ్యాంగాన్ని మనం విదేశీయుల చేత రాయించాలని అప్పుడు గాంధీ, నెహ్రూ కూడా ప్రయత్నించారు. కానీ వాళ్ళందరూ సూచనల మేరకు భారతదేశంలోనే ఉన్న అత్యున్నత విజ్ఞాని ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి చేత ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచనా కమిటీ చైర్మన్గా నియమించారు. అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ప్రపంచ దేశాల్లో వివిధ రాజ్యాంగాల్ని పరిశీలించి ఆయా దేశాల్లో ఏది అత్యున్నతమైనది, మానవ హక్కులు, పరిపాలన, మహిళలు, ఈ విధంగా పౌర హక్కులు, మొత్తం ఈ విధంగా అన్ని కోణాల నుంచి కూడా ఆర్థిక వ్యవస్థలు, ఏ దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుంది అనేదాన్ని పరిశీలించి అత్యుత్తమైన వాటిని సంగ్రహించి భారతదేశంలో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది 1949 నవంబర్ 26వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాన్ని ఇటీవల ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా జరిపారు. కానీ అదే రాజ్యాంగం 2 నెలల తర్వాత కరెక్ట్గా నవంబర్ 26వ తారీఖున ఇస్తే జనవరి 26వ తేదీన భారతదేశంలో అమల్లోకి వచ్చింది. దాన్ని మనం రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం అంటున్నాం. వేలాది ఏళ్ళగా భారతదేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతోటి వలస రాజ్యాలు, రాజులు తోటి పరిపాలించబడింది. దాంట్లో ఈ మనవాద స్థానంలో, వివక్ష స్థానంలో భారత రాజ్యాంగం అందరికీ ఓటు హక్కు, అందరికీ ఒకే హక్కు, అందరికీ సమానత్వం, ఈ ప్రాతిపదికన భారత రాజ్యాంగం ఏర్పడింది. ఈ భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన రోజున 26వ తారీఖున జరిపే దినోత్సవాన్ని రోజు మాత్రం ప్రభుత్వం అంబేద్కర్ చిత్రపటం లేకుండా అంబేద్కర్ విస్మరించి రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతుంది. విచిత్రం. ఎందుకంటే అంబేద్కర్ ఆమోద దినోత్సవం నవంబర్ 26వ తారీఖున జరిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 26న అమల్లోకి వచ్చిన రోజు మాత్రం అంబేద్కర్ విస్మరించి ఆ స్థానంలో భారతమాత చిత్రపటం పెట్టి ఢిల్లీ నుంచి గల్లీదా జరుపుతున్నారు. ఇది అంబేద్కర్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా మొత్తం కలెక్టరేట్లు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి మొత్తం కూడా విస్మరిస్తున్నారు. కాబట్టి ఈ రిపబ్లిక్ డేని అంబేద్కర్ రిపబ్లిక్ డేగా ప్రకటించాలి. రిపబ్లిక్ డే రోజు అంబేద్కర్ చిత్రపటాలు పెట్టి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాల అర్పించి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మేము ప్రభుత్వ అన్ని రాజకీయ పార్టీలని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేస్తున్నాం.